జక్కస్ సార్ ప్లీజ్ సార్, ఎవరికి చెప్పకండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. జకాస్ చెప్పకుండా ఎలా ఉంటానరా? దొరక్క దొరికారు, అది కూడా 150 కోట్లతోటి. అలా ఎలా వదిలేస్తానరా? అసలు ఎలా కొట్టేశారా 150 కోట్లు? ఊరుకోండి సార్, ఎవరు సార్ డబ్బులు కొట్టేశారు? ఎవరు సార్ డబ్బులు ఎట్టుకెళ్ళిపోయారు? కంపెనీ కోసం మేము కష్టపడమే తప్పించి ఎప్పుడు తప్పుడు పని చేయలేదు సార్. దొంగతనం చేశారో దొప్పెట్టారో 150 కోట్లు బ్రాంచ్లు మిస్సింగ్. జక్కాస్ గారు, మాకు ఒక్క రోజు టైం ఇవ్వండి సార్, మేమంతా ఏం జరిగిందో తెలుసుకొని మీకు చెప్తాం సార్. ఒక్క రోజు టైం ఇవ్వండి సార్. అదంతా కాదు తేజ, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపు నాకు 150 కోట్లు బ్యాలెన్స్ షీట్లో కనిపించాలి. సరే సార్, నేను డెఫినెట్లీ 24 అవర్స్ లోపే ఇస్తాను సార్ మీకు బ్యాలెన్స్ షీట్. 24 అవర్స్లో ఎలా బ్యాలెన్స్ షీట్ చూపిస్తావు? బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను కన్ఫర్మ్గా. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకుంటాను రా. సరేరా. అరే నేను ల్యాప్టాప్ పట్టుకెళ్తున్నాను, నువ్వు ఒకసారి బ్యాలెన్స్ షీట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని తరోగా ఒకసారి చెక్ చేయి, ఓకేనా?